నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 3వ రోజుకు వచ్చేసింది. సో నిన్నటి 2వ రోజు అయితే బాధాకరం. శంకర్ గౌడ్ గారు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆల్మోస్ట్ 70 to 80% బాడీ అయితే కాలిపోవడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. కానీ అర్ధరాత్రి ప్రాణం పోయింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. తోటి ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. సో గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, ఇంకెంతమంది ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఎలా ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. గతంలో సకల జనుల సమ్మెలో వీళ్ళ పాత్ర ఎలా ఉందో తెలిసే. సో ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్న నెల రోజుల పైగా చేశారు. గత ప్రభుత్వంలో 56 రోజులు, దాదాపు 55-56 రోజుల ధర్నా చేశారు. ఇప్పుడు 3వ విడత తెలంగాణ వచ్చి 3వ విడత ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ వీళ్ళు సమ్మె బాట పట్టారు. 3వ రోజుకు చేరింది. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తోటి కార్మికుడు చనిపోయాడు. సో బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి, మీరేం చేస్తారు? తిప్ప రాజయ్య, ఆర్టీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడిని. నిన్న చెప్పండి అన్న, నిజంగా చాలా బాధాకరం శంకర్ గౌడ్ గారు నిజంగా ఆత్మహత్య చేసుకోవడం. సో ఎలా అనిపిస్తుంది? మరి దీనికి పూర్తి బాధ్యత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే వారి యొక్క విధి విధానాలు ఎట్టున్నాయంటే కార్మికులను రెచ్చగొట్టే విధంగా, మేము మిమ్మల్ని పిలిచేదే లేదు చర్చలకు, మీ డిమాండ్ సాల్వ్ చేసేదే లేదు అని చెప్పే వరకు కార్మికుల లోపల ఒక టెంటై పాపం కార్మికులు వాళ్ళు నిన్న నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య పాల్పడి రాత్రి 2:30కు ప్రాణం విడిచడం జరిగింది. తర్వాత నల్లగొండ జిల్లాలో లింగారెడ్డి అనే పురుగు మందు దాగి ఆయన సీరియస్ ఉండడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డిపోలో పురుగుల వ్యాసున పోసుకొని అతను సుత సీరియస్ ఉన్నాడు. ఇప్పుడు అందిన వార్త ఏంటి అంటే హన్మకొండల సుత ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మా డిమాండ్ ఏంటంటే సమ్మె చేయాలని మా షో కాదు, సమ్మెకు నెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. మేము చెప్పేది ఏంటంటే మేము సామరస్యంగా 42 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి 43వ రోజు సమ్మెకు దిగటానికి కారణం, గతంలో ఆర్టీసీ రవాణా ఎప్పుడైతే 55 రోజులు సమ్మె చేసినప్పుడు ఆ రోజు చెప్పినటువంటి అన్ని మాయమాటలు చెప్పారు. దీనికి కారణం ఏంటంటే అప్పుడు వేసినటువంటి కమిటీ, మరి ఎవరు చెప్పేసారు ఆ కమిటీకి మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ కమిటీ ఏమో మేము చూపించమంటే వాళ్ళు చూపడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు గద్దె ఎక్కేటువంటి కారణం నేను ఆర్టీసీ కార్మికులు. ఎందుకు కార్మికులం అంటే వాడు కోళ్ళు తినేటోడు పోతే గొర్రెలు తినేటోడు వచ్చిండు. కాబట్టి వెంటనే మా యొక్క డిమాండ్స్ ఇట్లా ఒకవేళ డిమాండ్స్ ఇవాళ ఒప్పుకోకుంటే రేపు మాత్రం ఇక జీవన సమస్య ఏడ ఈ ప్రైవేటు బస్సులు కాదు ఎన్నింటికి పోవడం సుధా మా ప్రాణాలను అర్పిస్తాం. రోడ్డు కడ్డం బండి మా కార్మికుల హక్కులను సాధన వరకు సమ్మెను విరమించేది లేదు. ఇప్పుడు సమ్మె స్టార్ట్ అయ్యి అంటే నిన్న ఆత్మహత్య చేసుకున్నారు శంకర్ గౌడ్ గారు. అంటే సమ్మె స్టార్ట్ అయ్యి ఒక్క రోజుకే 2వ రోజు. అంటే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించడానికి గల కారణం? ఇప్పుడు శంకర్ గౌడ్ గారి కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఇంకా ఆత్మహత్యలు ఇదివరకే ఇంకా 2 కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని, ఇది ఏంటి అసలు ప్రభుత్వానికి ఇట్లా కరెక్టేనా? గతంలో 55 మంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 55 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. మరి వీళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ ఎంతో మంది చనిపోతే మరి చర్చలకు పిలిచి అడుగుతారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే శంకర్ గౌడ్ గారికి వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరికి జాబ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం. ఓకే.
సో అంటే ఇప్పుడు ఈ సమ్మె ఎలా అంటే కొనసాగబోతుంది? ఈ రోజు అయితే 3వ రోజు. అంటే ఇప్పుడు ఈ రోజు ఏమైనా స్పందించే అవకాశాలను, ఒక ప్రాణం అయితే పోయింది, ఎవరు తీసుకురాని పరిస్థితి, ప్రభుత్వం స్పందించి మినిస్టర్ గారు ముఖ్యంగా పున్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారు? పున్నం ప్రభాకర్ గారు ఆయన యొక్క దొంత వైఖరి, ఆయన చెప్పేది ఏంటంటే 29 డిమాండ్సే నేను మాట్లాడతా, 3 డిమాండ్లు నా చేతిలో లేదు అని అంటున్నాడు. ఏంటి అవి? ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ కార్మికులను. రెండోది, యూనియన్లను పెట్టాలి. మూడోది, ఎలక్ట్రానిక్ బస్సులను రద్దు చేయాలి. రద్దు చేసి ఆ ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్టీసీ సంస్థకి ఇవ్వాలి. ఆ సంస్థలో కండక్టర్, డ్రైవరు ఆర్టీసీ వాళ్ళే ఉండాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది వాళ్ళు ఎన్నికలప్పుడు వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. సో మరి దాన్ని ఎందుకు నాంచుతారు? దాని యొక్క కిటుకు ఏంటి అంటే, పక్కపొంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంలో చేసినారు, అక్కడ సక్సెస్ అయింది. ఇలా చేయబోవడానికి కారణం ఏంటి అంటే 010లో ట్రెజరీ నుంచి ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. కాబట్టి నెలకు ప్రభుత్వంలో అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో ట్రెజర్ల ఖాతాలు వేసి వాళ్ళు ట్రెజర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టీసీ కార్మికులకు జీతాల ఖాతాలోకి పంపుతారు. అది అతను అనే విధానం ఏంటంటే, మా దగ్గర బడ్జెట్ లేదు, ఆర్టీసీ కార్మికులను మేము ప్రభుత్వం విలీనం చేసే ప్రసక్తి లేదని వాళ్ళు కరడు కట్టిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఈ ఉచిత పథకం ఇది ఏదైతే ఉందో, మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అదే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు దూసుకపోతున్నాయి అని అన్నారు. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, ప్రతి నెల 400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. ఇచ్చడం కాకుండా వాళ్ళు 25 నెలలు అవుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి, 3 నెలలు 200 కోట్లు 600 కోట్లు ఇచ్చడం జరిగింది. మిగతా డబ్బులు ఇవ్వలే. 17,000 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు బాకీ ఉన్నారు. మరి అయ్యా, మాకు నీ మహాలక్ష్మి పథకం సక్సెస్ చేసి ఆర్టీసీ కార్మికులే, మీకు పేరు వచ్చింది ఆర్టీసీ కార్మికులే, మరి వాళ్లకు మరి జీతభత్యాలు పెంచమనేది మేము గొంతమ్మ కోరికలు లేవు. మేము పెంచమన్నది ఏంటంటే 2017 పిఆర్సీ ఏరియల్స్ ఇవ్వాలి, 2014 డిఏ ఏరియల్స్ ఇవ్వాలి, 2021 పిఆర్సీ ఇవ్వాలి, 2025 పిఆర్సీ ఇవ్వాలి. సర్వీసు కండిషన్లు మెరుగుపరచాలి అని మా కోరిక. కాకుంటే ఈ ఏదైతే లేడీ కండక్టర్లు ఉన్నారో వారికి వైద్య సదుపాయము, తర్వాత పొద్దున 4 గంటలకు వచ్చి రాత్రి 10:30 దాకా వాళ్ళకు డ్యూటీలు వేస్తుర్రు. వాళ్ళ డ్యూటీలను చూతా సగటున సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి పోయే పరిస్థితి ఏర్పరిచి ఎంటీ డబ్బులకు విరుద్ధంగా కార్మికులను, ఇవాళ డ్రైవరే కానీ, మెకానికులు కానీ, కండక్టర్లు కానీ వాళ్ళ రక్తాన్ని తాగుతుర్రు మేనేజ్మెంటు. ఇవాళ ఉదాహరణకు గతంలో 2010లో ఒక్క జేబీఎస్ పోతే 2 గంటల ఓటీ ఇచ్చేది. ఇప్పుడు 2 జేబీఎస్లు పోతే 1 రోజు రెస్టు. అంటే అర్థం చేసుకోండి, 400 కిలోమీటర్లు ఎంటీ డబ్ల్యూకు విరుద్ధంగా. అంటే ఎంటీ డబ్ల్యూ ఏం చెప్తుందంటే, 1 రోజుకు 8 గంటలు, వారానికి 36 గంటలు చేయాలి కార్మికుడు. కానీ దానికి విరుద్ధంగా ఒక్కొక్కలను 18 గంటల నుంచి 22 గంటల దాకా పని చేస్తారు. మరి చెయ్యమంటే నువ్వు ఎట్లా చేయవో చూస్తామని మెడ మీద కత్తి పెడుతున్నారు. కాబట్టి మేనేజ్మెంటు వాళ్ళ యొక్క విధి విధానాలు బాగాలేకనే వీళ్ళు టెంప్ట్ అయి ఈరోజు హత్యలు జరగడానికి కారణం ఈ ప్రభుత్వమే. ఇవాళ శంకర్ గౌడ్ గతంలో శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి 55 రోజులు సమ్మె చేసినప్పుడు అతను నా భార్య పిల్లలు ఎట్లా సాగాలి, నేను ఏం చేయాలి, ఇప్పటికి 55 రోజులైంది, ఇంకా సమ్మెను విరమింపజేస్తలేరు. మరి సమ్మెకు మా యొక్క జేఎన్టీ యాక్షన్ కంపెనీ ప్రభుత్వం పిలుస్తలేదని ఆయన పెట్రోల్ పోసుకొని పాపం శ్రీకాంతాచారి ఎట్లయితే చనిపోయిండో అతను అదే రకంగా చనిపోయిండు. అయినా కానీ చర్చలు విలువలే, యూనియన్లు రద్దు చేసిర్రు.
అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిరు వీళ్ళే, ఇప్పుడున్న ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం. వాళ్ళు పెట్టిందని మేము అడుగుతున్నాం, కానీ మాది గొంతమ్మ కోరికలు లేవు. వెంటనే ఇవాళ ఏవైతే 32 డిమాండ్లు ఉన్నాయో అవిటిని సామరస్యంగా ఒప్పుకొని కార్మికులకు న్యాయం చేయనట్టయితే రేపటి సంధి రోడ్డు మీద ఒక్క బస్ అయినా కానీ తిరగకుండా కార్మికులందరూ ఏకతాటిపై రోడ్ల మీద కష్టం. మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాకు సింపతి ఉన్నది కాబట్టి రాజకీయ నాయకులు ఇవాళ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మీరు సమ్మె మీరు చేస్తలేరు, మీ వెనుక శక్తులు ఉన్నాయని. మా దగ్గర శక్తులు లేరు, ఎవ్వరు లేరు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చూతా బతికి బట్ట కట్టలే. గతంలో చూసారు మీరు. ఇంకొక విషయం ఏంటంటే ఎద్దు ఏడిసిన వ్యవసాయం అది పని రాదు. తర్వాత ప్రభుత్వం కార్మికుడు ఏడ్చిన ప్రభుత్వం ఏది బతికి బట్ట కట్టదు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సాయంత్రం పూట ఇవాళ సాయంత్రం మా హక్కుల సాధన కోసం మాకు డిమాండ్లు ఒప్పుకొని మాకు ఆ వార్త వస్తుందని మేము నమ్ముతున్నాం. ఒకటి చెప్పండి, మహిళా కండక్టర్ల పట్ల నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి? ఒక మహిళా కండక్టర్ తోటి నిన్న మాట్లాడడం జరిగింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 8 గంటల వరకు డిపోకు చేరాలి. కానీ ఆ జేబీఎస్ అటు లాంగ్ రూట్ వేయడం వల్ల, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల 10, 11, 12కు చేరుకుంటే ఆటోలు లేక ఇంటికి పోలేని పరిస్థితి, సెక్యూరిటీ గార్డు రూమ్ లో పడుకుంటున్న పరిస్థితి అని చెప్పిండ్రు. ఎందుకు ఇది మరి? అయితే కరెక్ట్ క్వశ్చన్ ఇది. దీనికి MTWకు విరుద్ధం. అంటే ఒక కార్మికుడు 6 గంటలు పనిచేయాలి. అంటే 6 గంటలు ఎట్లా పనిచేయాలంటే ఫస్ట్ డిపోకి వచ్చిన నుంచి చార్ట్లో సంతకం పెట్టి డ్రైవరు లాక్సులు తీసుకుంటారు, కండక్టరు పోయి టిమ్ తీసుకుంటారు. అప్పటి నుంచి 6 గంటలు చేయాలి. టైం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మాకు స్పెషల్ ఆఫ్ డ్యూటీలు. అయితే స్పెషల్ ఆఫ్ డ్యూటీలు ఏంటంటే 280 కిలోమీటర్లు 320 కిలోమీటర్లకు కటాప్ ఉండప్పుడు ఇప్పుడు 460 కిలోమీటర్లు దింపుతారు. పెరిగింది, టైం పెరిగింది, జీతం అదే. దానికి తోడు పాపం సోదరి మనులు వారికి ఏదైతే జనరేషన్ పాయింట్లు ఉంటాయో అక్కడ మూత్రశాల లేవు. వాళ్ళు వాటర్ తాగుడు లేదు, వాటర్ తాగుతూ మూత్రం వస్తుంది పాపం భయపడి తాగకుండా జబ్బు ఎన్నో రోగాలతో ఆర్టీసీలో. అసలు ఈ లేడీ కండక్టర్లకు ఒక ఈ పిశాచి పట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వాళ్ళను ఎట్లయితే ఈ సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో పండడానికి కారణం ఏంటంటే రాత్రి 12, 1 గంటలకు వాళ్ళు ఇన్కమింగ్ అయితే వాళ్ళు ఏడిపోవాలి. కాబట్టి అక్కడ ఉన్నది ఒకటి, ఆ సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు, పనులు లేదు. అది విషయం. సో ఫైనల్ గా ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సమ్మె ఎలా ఉండబోతుంది? ఒక ప్రాణాలు అయితే పోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? కరోనా యూపీ అవకాశాలు ఉన్నాయా? గత ప్రభుత్వం దాదాపు 56 రోజులు ధర్నా చేసిర్రు. ఇప్పుడు ఇది 3వ రోజుకి వచ్చింది. సో ఎలా అంటారు? ఈ ఎండాకాలంలో ఇంత ఎండలో ధర్నా చేస్తుర్రు. దీనికి తోడు పై నాయకత్వం మాకు చెప్పింది ఏంటంటే ఇవాళ ఇట్లా మనకు చర్చలు ఫెయిల్ అయితే రేపడుతుంది వంట మార్పు ఉన్నది. ఎల్లుండి నుంచి డిపో ముంగట సోదరి మనులతోని బతుకమ్మ ఉన్నది. అవతలెల్లుండి ఇక్కడున్న ప్రజానాయకులకు మన వినతి పత్రం ఇచ్చి తర్వాత కార్యాచరణ వాళ్ళు చెప్తామని చెప్పారు.